ఆయనను సిలువేశారు. ఇప్పుడు ఆయన సిలువేశారన్నది వాస్తవం అయితే, ఆ సిలువ వేసిన తర్వాత ఆయన ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఆయన సమాధిలో పెట్టింది ఎవరు? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. అట్లా అడుగుతున్నాను. శిష్యులు వచ్చి ఎత్తుకుపోతే, ఆయన్ని శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతే అసలు సమాధిలో పెట్టింది ఎవరు? పేతురా, యోహానా, యాకోబా? అసలు యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టింది ఎవరు? బయట వ్యక్తి. ఆ వ్యక్తి పేరు జోసెఫ్ అరిమతయి యోసేపు పెట్టాడు. ఇంతకీ అరిమతయి యోసేపు ఎవరు? సన్హెద్రిన్ సభలో ఒక పేరుగాసిన పెద్ద. ఇంతకీ అరిమతయి యోసేపు ఎవరు? ఆ మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఆయన ధనవంతుడు. ఇంతకీ అరిమతయి యోసేపు ఎవరు? ఇటు మత ప్రపంచానికి అటు ప్రభుత్వానికి బాగా పేరు మోసిన వ్యక్తి. ఈయన పెద్ద, సమాజపు పెద్ద, సన్నిహెడ్రిన పెద్ద, ఆ గవర్నమెంట్ తరపున పెద్ద. ఇలాంటి పెద్ద ఆయన యేసు ప్రభుకి బరియలు జరిగించాడు. ఇప్పుడు డౌట్, ఒకవేళ ఈ నిజంగానే సన్నిహెడ్రిన్ సభలో అరిమతయి యోసేపు అనే వ్యక్తి లేకపోతే, అరిమతయి యోసేపు అనే స్టోరీయే క్రియేట్ చేయబడిన స్టోరీ అయితే మన విశ్వాసానికి ఆధారాలు ఉంటాయా? ఈ అరిమతయి యోసేపు నిజంగా క్రియేట్ చేసిన స్టోరీ అయితే శిష్యులు 4 తన్ని బయటికి లాగి, ఎరా మా పెద్దోళ్ళు ఇలాంటి పేరు ఒకటి ఉందరా, మీరు లేనిపోని పేరు ఒకటి ఎట్టి మా పెద్దల్లోనే ఒకడు ఉన్నాడని నీ అబద్ధానికి సాక్షిగా పెట్టుకుంటారా? ఎవర్రా అరిమతయి యోసేపు అని అడగరా? అలాంటి అడిగిన దాఖలాలు ఉన్నాయా? గమ్మతోని చెప్పనా, అరిమతయి యోసేపు ఎందుకు యేసుప్రభు దేహాన్ని తీసుకున్నాడంటే, ఆ మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఆయన దేవుని గురించి, దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తున్న పెద్ద మనుషుల్లో ఒక పెద్ద. అంటే నికోదేము ఎలా అంటాడో అరిమతయి కూడా అలా అంటాడంటే, వాళ్ళ మతంలో ఉన్న మత పెద్దలకు ఉన్న కాస్త దేవుడు, భయము, భక్తి, దేవుని రాజ్యం, వీటి కొరకు ఎక్కువ ఆతృత కలిగిన వారు. అరిమతయి యోసేపు దేవుని రాజ్యం కోసం, భక్తి కోసం, దేవుని కోసం భయపడుతున్నవాడు కనుక ఆయన సమాధి దగ్గరికి వెళ్లే ముందు, ఆయన సమాధిలో పెట్టే ముందు ఆ శవాన్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్